కష్టం అవుతుంది. ఇదేమిటి? ఈ విచిత్రాసురుడు గాల్లోకి ఎందుకు ఎగిరాడు? ఆశ్చర్యంగా గాల్లో నుంచి కింద పడిపోతున్నాడు. ఓ, ఆ అసుర ప్రాణి తిన్నగా వెళ్ళి అసురుల మీదే పడ్డాడు. వాళ్ళకిప్పుడు మా రహస్యం తెలిస్తే ఎలా? అన్నయ్య, మీకేం కాలేదు కదా? లేదు గణేష, నాకేమీ కాలేదు. నాకు గాని అవకాశం ఇస్తే వీళ్ళందరినీ ఇక్కడే నలిపి పడేస్తాను. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఇప్పుడే నా శక్తిని చూపిస్తాను. అన్నయ్య ఆగండి. మనం ఇక్కడికి రావడానికి గల కారణం మర్చిపోకండి. ఆవేశాన్ని అదుపు చేసుకోండి. అవును గణేష, నేను నా కర్తవ్యాన్ని మరవకూడదు. పద వెళదాం. ఇప్పుడు మళ్ళీ అదే ఉపాయాన్ని ఉపయోగించాలి. అప్పుడు గాని పైకి చేరుకోలేము. చూస్తుంటే ఇదంతా మదిరా ప్రభావంలా కనిపిస్తోంది. అందుకే మన మొసలయ్య అంతెత్తు ఎగిరి కింద పడ్డాడు. మీలోనే ఎవరో నన్ను గాల్లోకి ఎగరేశారు. ఎవరా మూర్ఖుడు? చెప్పండి ఎవరు? అన్నయ్య జాగ్రత్త. అన్నయ్య, ఇంకొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి. ఎవరు చెప్పండి. నా తోకతో ఒక్కటి చాడిస్తే గాని మీకు బుద్ధి వచ్చేలా లేదు. ఎంత ధైర్యం ఉంటే నా తోక పట్టుకుంటారు? అన్నయ్య, ఇప్పుడు ఇంకాస్త పైకి ఎగరాలి. ఇంతమంది అసురులున్నారా? చూసారా అన్నయ్య? చూశాను. వీళ్ళంతా ఎప్పుడు ఇలా కొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకు? ఇప్పుడు కూడా నా ఆందోళన కారణం అదే తమ్ముడు. ఇంతమంది అసలు ఒకేసారి ఇక్కడ సమావేశం అయ్యారంటే వీరికి నాయకత్వం వహిస్తున్నది ఎందుకు? అసలు ఎవరు? అసలు ఏ ప్రయోజనంతో వీళ్ళిక్కడ సమావేశమయ్యారు? మనకి ఏమాత్రం అర్థం కావటం లేదు. అవునన్నయ్య, అది తెలియాలంటే ముందు మనం పైకి చేరుకోవడం అవసరం. అక్కడికి చేరుకుంటే మనకి అన్ని విషయాలు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ పాదాలు ఎవరివి? ఎవరి మెట్ల మీద నిలబడి ఉన్న అసురుడు? అసురుల గురువు శుక్రాచార్యుడా? ఆయన ఇక్కడ? అసురులకు ఈ పరిస్థితి రావటానికి మీరే మూల కారణం. శుక్రాచార్యుల వారు ఇంత కఠినంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? అన్నయ్య, మెట్ల వెనుక దాక్కోండి. ఆ
అసుర గురువు శుక్రాచార్యుడు మనల్ని గమనించారా? అదే జరిగితే మనకి అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. ఇక్కడెవరో ఉన్నారనే ఆలోచన నాకు ఎందుకు కలుగుతోంది? ఒకవేళ ఇంతవరకు మనల్ని చూడకపోయినా ఇప్పుడు తప్పకుండా గమనిస్తారు. అన్నయ్య, శుక్రాచార్యుల వారు మనల్ని గమనించనట్టున్నారు. గమనిస్తే మాత్రం మనకి ప్రమాదం ఎదురుకాక తప్పదు. అసురులారా, ఆపండి మీ కుమ్ములాటలు. మన గురువుగారు మనకేదో చెప్పాలనుకుంటున్నారు, అందుకే మనల్ని ఆపమని ఆజ్ఞాపిస్తున్నారు. ఆగండి. ప్రణామాలు గురువర్య. గురుదేవులు శుక్రాచార్యులకి జై! శుక్రాచార్యుల వారికి జై! నా మాటలన్నీ అసురులపై ప్రభావం చూపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఎవరో వచ్చారని నాకైతే అనుమానంగా ఉంది. గురుదేవులు శుక్రాచార్యులకి, గురుదేవులు శుక్రాచార్యుల వారికి. లేదు, నా అనుమానానికి అర్థం లేదు. ఇది నేను అనుమానించాల్సిన సమయం కాదు. ఇది అసుర సమూహాలన్నింటినీ ఏకీకృతం చేసి వారికి తగిన ప్రేరణ కల్పించాల్సిన సమయం. అన్నయ్య, త్వరగా మనం ఇంకా పైకి ఎగరాలి. గురుదేవులు శుక్రాచార్యులకి జై! శుక్రాచార్యుల వారికి జై! అదృష్టం కొద్ది శుక్రాచార్యుల వారి దృష్టి మనపై పడలేదు. ఇంకా ఇప్పుడైనా తగిన సురక్షిత ప్రాంతాన్ని ఎంచుకోవాలి మనం. అదిగో ఆ కిరీటం వెనక దాక్కుంటే ఎవరు మనల్ని గుర్తించలేరు. చూస్తుంటే అన్నయ్యకి కూడా నాలాగే ఆ కిరీటం వెనకాల దాక్కుందామనే ఆలోచన వచ్చినట్టుంది. మీలోని ఈ కుమ్ములాటలే మన అసురుల పతనానికి మూల కారణం. మన పతనానికి కారణం ఏమిటో చెప్తున్నారు మన ఆచార్యుల వారు, వినండి. అన్నయ్య, త్వరగా. అయితే పద వెళదాం గణేష. ఇక్కడ ఎవరో ఉన్నారని మళ్ళీ ఎందుకు అనిపిస్తోంది? ఇక్కడ ఎవరూ లేరు. లేదు, ఇక్కడ ఎవ్వరూ లేరు. కేవలం అసుర సమూహాలే ఉన్నాయి. అందరూ నా మాటలు వినాలనుకుంటున్నారు. మీరిలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ అసుర సంఘాలన్నిటినీ అంతం చేయాలనుకుంటున్నారా? చెప్పండి. మరి ఇంత మూర్ఖంగా మీరు మాత్రమే ప్రవర్తించగలరు. మీకెంత చెప్పినా సరే ప్రయోజనం లేదు. అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. వెళ్ళకండి గురుదేవా, మేము పోట్లాడుకోము. మీరు చెప్పినట్టే చేస్తాం. మాకు మార్గదర్శనం చేయండి. ఇక్కడ నుండి ఏమీ స్పష్టంగా కనపడటం లేదు నాకు. అయితే వినండి, మీరు మారడానికి తగిన సమయం ఆసన్నమయ్యింది. అడవిలోని ఎండుగడ్డిని చిన్న మేక కూడా ఆహారంగా మార్చుకోగలదు, కానీ ఆ గడ్డి పరకలన్నింటినీ తాడుగా పేనితే వాటి సంఘటిత శక్తి ఎంతగా పెరిగిపోతుందంటే అది గజరాజు లాంటి బలమైన ప్రాణిని కూడా బంధించేంతటి బలాన్ని అది పెంపొందించుకోగలదు. అంతటి గజరాజు లాంటి బలమైన ప్రాణి కూడా బంధించేంతటి బలాన్ని పెంపొందించుకోగలదు. అందుకే మీరు తాడులా పేనిన గడ్డి పరకల్లా ఏకీకృతం కావాలి. అప్పుడే సాధ్యమవుతుంది విజయం. గురుదేవుల శుక్రాచార్యుల వారికి జై! గురుదేవుల శుక్రాచార్యుల వారికి జై! గుర్తుపెట్టుకోండి, ఈనాటి శుభదినాన నేను మీ అందరినీ ఏకీకృతం చేయగలిగాను. ఎందుకంటే ఈ విశేషమైన కలయిక ప్రపంచ చరిత్రలోనే ఈ రోజు అసురుల శక్తి ఏకీకరణ శక్తి దినంగా ఆచరించబడుతుంది. ఇప్పుడు అర్థమైంది. ఈ శుక్రాచార్యుల వారే అసురుల మహాసభని ఏర్పాటు చేసినట్టున్నారు. ఈ రోజు నుండి
అసురులకు కొత్త ఉదయం ఆరంభమవుతుంది. అసుర సామ్రాజ్యానికి బీజాలను నాటడం జరుగుతుంది. సర్వశక్తివంతమైన అసుర సమూహాలు తమ సంఘటిత శక్తిని గుర్తించగలిగాయి. ఈ లోకాలన్నింటికీ ఆ విషయాన్ని ఎలుగెత్తి చాటబోతున్నాయి. అసురులకి నవచైతన్యం వస్తుంది. అసురులకు నవచైతన్యం వస్తుంది. నేడు అసురులు కలసికట్టుగా ఈ ప్రపంచమంతటికి తమలోని ఏకీకృత శక్తిని ప్రదర్శిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ లోకాలన్నింటిపై తమ ఆధిపత్యాన్ని స్థాపించడం కోసం తమ తొలి అడుగుని వేయబోతున్నాయి. అందుకే ఈరోజు అసురులకు కొత్త మహానాయకుడిని ప్రకటించడం జరుగుతుంది. తనే సమీప భవిష్యత్తులో అసురుల విజయ పతాకాన్ని ఎగురవేసే యుద్ధానికి తనే సారథ్యాన్ని వహించగలడు. అన్నయ్య, ఈ అసురు గురువుల వారికి అసలు విషయం ఇంకా తెలిసినట్టు లేదు. ఈ సమావేశం ద్వారా అసురులు మళ్ళీ ఓటమి వైపుగా ప్రయాణించబోతున్నారని. ఎందుకంటే అసురుల అధర్మమే వారిని తప్పకుండా ఓడించగలదు. గణేష్, నీ మాటలు ముమ్మాటికి నిజం. కానీ నన్ను వేధిస్తున్న సమస్య వేరే ఉంది. ఈ అసురులంతా కూడా శుక్రాచార్యుల వారి ప్రోత్సాహంతో మళ్ళీ ఏ ఉపద్రవానికి తెరలేపుతారో ఏమో అని. ముక్త కంఠంతో పలకండి. అసుర శక్తికి జయ హో, జయ హో, అసుర శక్తికి జయ హో, అసుర శక్తికి జయ హో, అసుర శక్తికి జయ హో, అసుర శక్తికి జయ హో. గుర్తుంచుకోండి, ఇప్పుడు అసుర శక్తుల నవోదయానికి సమయం ఆసన్నమయ్యింది. పరాజయాల పర్వం ముగిసింది. ఇక అసురులకు విజయం తప్పదు. ఆ విజయానికి మనం ఈ రోజే తగిన పునాదులు వేయాల్సి ఉంటుంది. అన్నయ్య, నాకింకా ఏది సరిగ్గా కనపడటం లేదు. అవును గణేష్, మనం ఇంకా పైన ఉంటే బాగుంటుంది. మనం ఎంత ఎత్తున ఉంటే అంత స్పష్టంగా కనిపిస్తుంది మన ఇద్దరికి. జయం మనదే, జయం మనదే. కానీ ఏ సమూహం గెలుపైనా సరైన నాయకత్వం లేకుండా సాధించే ప్రసక్తే లేదు. అందుకే నేను ఈరోజు అసుర శక్తి పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేశాను. ఎవరైతే అందరికంటే సర్వశక్తి సంపన్నుడిగా నిరూపించుకుంటారో వారే మనందరికీ నాయకత్వం వహించే అసురుల మహానాయకుడవుతారు. ఈ రోజు ఇక్కడ ఎంతో మంది శక్తివంతులైన వీరాధి వీరులు వేంచేసి ఉన్నారు. కానీ మహానాయకుడు అవ్వాలి అంటే అందరికంటే ముందుగా ఇక్కడ ఉన్న ఈ సింహాసనం దగ్గరకు చేరుకొని ఈ కిరీటాన్ని తీసుకునే సాహసం చెయ్యాలి. నాకెందుకో గాని అసురులే కాకుండా వేరే ఎవరో ఉన్నారనిపిస్తోంది ఇక్కడ. అందుకే కిరీటం ఉన్న చోటని కదిలినట్లు అనిపించింది. లేదు లేదు, కానీ ఇటువంటి సమయంలో ఇతరులెవ్వరికి ఈ అసుర సమూహం ముందుకొచ్చే ధైర్యం అయితే ఉండదు. కిరీటం కదిలినట్లు అనిపించడానికి నా భ్రమే కారణమై ఉండొచ్చు అనుకుంటున్నాను.
ఎవరైతే ఈ కిరీటాన్ని ముందుగా తీసుకోగలుగుతారో, వారి శిరస్సుపై దీనిని అలంకరించుకుంటారో వారినే మీ మహానాయకుడుగా అంగీకరిస్తాము. తన ఆదేశానుసారమే ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాగే గురుదేవా, వారే మాకు మహానాయకుడవుతారు. మీరు చెప్పినట్లే చేస్తాం. ఎవరైతే ముందుగా కిరీటాన్ని ధరిస్తారో వారే మాకు మహానాయకుడవుతారు. వారే మా మహానాయకుడవుతారు. నేను సిద్ధం. నేను మహానాయకుడిని. సిద్ధం. నేను సిద్ధం. నేను మహానాయకుడిని. నేను మహానాయకుడిని. సిద్ధం. నేను మహానాయకుడిని. అభినందనలన్నయ్య. అభినందనలా? ఇప్పుడు ఈ అభినందనలు ఎందుకు తమ్ముడు? అసురాచార్యుల వారు చెప్పిన మాటలు మీరే విన్నారు కదా. అందరికంటే ముందుగా ఈ సింహాసనం దగ్గరకు చేరుకొని ఈ కిరీటాన్ని తీసుకుంటారు, అంటే దీన్ని తలపై ధరిస్తారు, వారే అసురులకు సరికొత్త మహానాయకుడు. అవునన్నయ్య, ఆయన మాటలను బట్టి చూస్తే ఆ మహానాయకుడు మీరే కదా. గణేష, ఇది హాస్యాన్ని తగిన సమయమా చెప్పు. అయినా అసురులకు మహానాయకుడు అవ్వాలనే కోరిక నాకు ఏమాత్రమూ లేదు. ఇంకా మాట్లాడకుండా ఇక్కడేం జరుగుతుందో మనం ముందుగా చూసి తెలుసుకుందాం. అందరికంటే ముందు నేనే వెళ్తాను. ఈ పోటీలో నేనే గెలుస్తాను. 600 విజయం నాదే. నేనే మహానాయకుడిని. నేనే మహానాయకుడిని. ఎవ్వరు కాదు. నేనే మహానాయకుడిని. నేనే మహానాయకుడిని. నేనే మహానాయకుడిని అవుతా. నేనే మహానాయకుడిని అవుతా. మేము తక్షణమే ఈ పోటీలకు నాంది పలుకుతున్నాము. పోటీ ఆరంభించండి. నేనే నా దేహాన్ని పెంచుతాను. అందరి తలలు వంచుతాను. 4 అడుగుల్లో సింహాసనం చేరుకుంటాను. అందరినీ ఓడించి చూపిస్తాను. ఈ పోటీలలో నన్ను కొట్టేవాడే లేడు. ముసలయ్యంత శరీరం లేకపోయినా మహానాయకుడికి కావలసినంత తెలివి నాకుంది. నేనే మహానాయకుడిని. చూడు గణేష, ఇప్పుడు వీళ్ళ అందరినీ కాలి కింద వేసి నలిపేసి వస్తాను. అప్పుడు ఎవరు ఉండరు అసురులు. ఈ అసురుల్లో అప్పుడు ఎవరు మహానాయకుడు కాలేడు. ప్రపంచానికి ఈ అసురుల బాధ నుంచి లభిస్తుంది విముక్తి. లేదన్నయ్య, ఈ అసురులు ఏ తప్పు చేయకుండా మనం వారిని శిక్షించే అవకాశం ఉండదు. తప్పు లేకుండా శిక్ష విధించడం ఎంత మాత్రం న్యాయం కాదు. అలాగే ఏదో ఒక బృందం వారి నాయకుడిని ఎంచుకోవడం అపరాధం కాదు. మరచిపోయారా అన్నయ్య, జలంధరుణ్ణి అంతం చేయకముందు తండ్రి గారు మనకి నేర్పిన పాఠం అదే కదా. ఎప్పటి వరకైతే జలంధరుడు సృష్టికి హాని కలిగించే పని చేయడో, నేను తనకి శిక్ష ఏ విధంగా వేయగలను? గణేష్, తండ్రి గారు చెప్పినటువంటి మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే నేను ఇప్పటి వరకు అసురులను వధించకుండానే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను.
తప్పుకోండి, నేను వెళ్ళాలి. ఆ సింహాసనం నాదే. అహంకారం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుంది, కనుక దానిని పరిత్యజించాలి.